స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవ వాక్యపరిచర్యకే మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముందుగా మీ అందరికి కూడా హ్యాపీ ఫీస్ట్. దైవ ప్రజలారా, ఈ రోజున తెలియని తిరుసభ క్రీస్తు సాక్షాత్కార పండుగను, ముగ్గురు రాజుల పండుగను చేసుకుంటుంది. దీనిని ఇంగ్లీష్లో ఎపిఫనీ, మేనిఫెస్టేషన్, రెవల్యూషన్ అని అంటారు. అయితే ఈ ఎపిఫనీ అనే పదానికి అర్థం ఏంటంటే సాక్షాత్కారం, ఎరుగుపరచుట. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఎరుగుపరిచాడు అని దీని యొక్క అర్థం. యేసు సాక్షాత్కారము ద్వారా మానవ లోకములో దైవ సాక్షాత్కారము జరిగిందని మనం చెప్పగలం. ఈ పండగ పరమార్థం ఏంటంటే దేవుడే స్వయాన తనను తాను మానవ జాతికి దేవుని కుమారునిగా, రక్షకునిగా పరిచయం చేసుకున్నాడు, సాక్షాత్కరించుకున్నాడు, ప్రదర్శించుకున్నాడు, ఎరుగుపరుచుకున్నాడు. కనుక దేవుణ్ణి స్తుతించాలి అన్నది ఈ పండగ యొక్క పరమార్థం మరియు ముఖ్య ఉద్దేశం. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథం నుంచి తీసుకునబడింది. యెషయా ప్రవక్త యెరూషలేమునకు తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందుతుందని, వారు నిరాశతో నిస్పృహలతో కృంగిపోకుండా సంతోషముతో దేవుణ్ణి స్తుతించమని ఈనాటి మొదటి పట్టణం మనం తెలియజేస్తూ ఉన్నది. యెరూషలేమును ప్రస్తుతం ఆవరించి ఉన్నటువంటి చీకటిని తొలగించి ప్రభువే సియోనుకు శాశ్వత జ్యోతియే ఉంటాడు. అది అప్పుడు ఈ సియోను ప్రపంచ జాతులందరికీ కూడా వెలుగాయను అని తెలియజేస్తూ ఉన్నాడు. కావున ప్రపంచ నలుమూలల నుండి రాజులు వచ్చి బంగారము సాంబ్రాణి అర్పిస్తారు, దేవుని స్తుతిస్తారు అని ఈనాటి మొదటి పట్టణంలో మనము చూస్తూ ఉన్నాం. కావున ప్రియతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము గ్రహించవలసిన అంశం ఏంటంటే యావే ప్రభు యూదులకు మాత్రమే కాకుండా, లేదా యూదుల సొత్తు మాత్రమే కాకుండా సర్వ మానవాళికి చెందినవాడని మనము ఈనాటి మొదటి పట్టణం ద్వారా గ్రహించాలి. ఇంకా రెండవ పట్టణాన్ని గమనించినట్లయితే, రెండవ పట్టణం ఎఫెసీయులకు రాసిన లేఖలో దైవ రహస్య ప్రణాళిక ఏమిటంటే యూదులతో పాటు అన్యులు కూడా రక్షణ పొందుతారంట. సాల్వేషన్ ఫర్ ఆల్, రక్షణ అనేది అందరికీ లభిస్తుందని ఈనాటి రెండవ పట్టణంలో మనము చూస్తూ ఉన్నాం. ఈనాటి సువిశేష పట్టణానికి వచ్చినట్లయితే ఈనాటి సువార్తలో ముగ్గురు జ్ఞానులు మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క పేర్లు చూసినట్లయితే మెల్కియోర్, గాస్పర్ అండ్ బల్తజర్. మొట్టమొదటిగా మెల్కియోర్ అనే వ్యక్తి ఇరాక్ దేశం నుంచి వచ్చాడు, బంగారాన్ని తీసుకుని వచ్చాడు. గాస్పర్ అనే రాజు అరేబియా దేశం నుండి వస్తూ సాంబ్రాణిని ప్రభువునకు అర్పించడానికి తీసుకొచ్చాడు. ఇంకా మూడో వ్యక్తి బల్తజర్ పర్షియా దేశం నుంచి వచ్చి పరిమళ ద్రవ్యము బోలమును ప్రభువునకు, ఆ చిన్నారి బాలయేసునకు అర్పించారు. అయితే ఈ ముగ్గురు రాజులు ఈ మూడు వస్తువులను ఎందుకు అర్పించారు, వాటి యొక్క అంతరార్థం ఏమిటి అని మనం గ్రహించినట్లయితే, ముందుగా మెల్కియోర్ రాజు ఇరాక్ దేశం నుంచి వస్తూ బంగారాన్ని తీసుకొచ్చాడు. పవిత్ర గ్రంథంలో బైబిల్లో బంగారము రెండు విషయాలను సూచిస్తుంది. మొట్టమొదటి దైవత్వాన్ని, రెండవది రాజరికాన్ని. అయితే మనందరికీ తెలిసినటువంటి సూత్రం A = B, B = C, C = A. మా తాతలాగా మా నాన్న ఉంటాడు, నేను మా నాన్నలాగా ఉంటాను. ఇప్పుడు నేను ఏ విధంగా ఉంటానంటే మా తాతలాగా ఉంటాను. సూత్రం ప్రకారం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో యేసు
వాక్యం అంట. ఇక్కడ యేసు వాక్యముతో పోలిస్తున్నారు. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 10వ వచనంలో ఈ వాక్యము అనేది బంగారం అంట. ముందుగా యోహాను సువార్తలో క్రీస్తును వాక్యం అంటుంది. కీర్తనల గ్రంథంలో ఈ వాక్యము బంగారం అంట. అయితే ఇక్కడ క్రీస్తు లేదా యేసు ప్రభు బంగారమే కదా సూత్రం ప్రకారము. లూకా శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనం చూస్తే దేవదూత ఈ విధంగా మరీ తెలియదు అంటుంది, పుట్టబోయేవాడు పరిశుద్ధుడై ఉండవలేను. అంటే పరిశుద్ధతకు పోలిక బంగారం. పక్షులలో పరిశుద్ధతకు పోలిక ఏమిటంటే పౌరం. రంగులలో పరిశుద్ధతకు పోలిక ఏంటంటే తెలుపు. మరి లోహాల్లో పరిశుద్ధతకు పోలిక ఏమిటంటే బంగారం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు బంగారం వలె పరిశుద్ధుడని తెలియచేయటానికి బంగారమును ఈ మెల్కియర్ అనే రాజు సమర్పించాడు. మనము ఎవరింటికైనా వెళ్ళినప్పుడు సాధారణంగా బంధువుడి ఇంటికి వెళ్ళినప్పుడు లేదా తెలిసిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు స్వీట్సో లేదో ఫ్రూట్సో తీసుకువెళ్తూ ఉంటాం. మరి పూర్వం కూడా ఒక రాజు వేరే రాజును కలవటానికి వెళ్ళినప్పుడు వారు బంగారాన్ని తీసుకుని వెళ్ళేవారంట. ఉదాహరణ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఉంటుంది. మొదటి రాజుల గ్రంథంలో 10వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ షాబారాని సొలొమోను రాజును కలవటానికి వెళ్ళినప్పుడు 12 బారువుల బంగారాన్ని తీసుకువెళ్ళింది. అది మన కిలోలో చెప్పాలంటే 3888 కిలోల బంగారాన్ని తీసుకువెళ్ళింది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసు రాజు కనుక ఆయన యొద్దకు మనము వచ్చినప్పుడు బంగారాన్ని పెట్టుకొని వస్తాం కానీ బంగారాన్ని తీసుకొని రావాలంట, పట్టుకొని రావాలంట. పెట్టుకొని కాకుండా పట్టుకొని రావాలంట. అయినా సరే నువ్వు ఒకవేళ పెట్టుకొని వచ్చినప్పటికి కూడా ఈ బంగారం దేనిని సూచిస్తుందంటే పరిశుద్ధతను నువ్వు కోరుకోవాలి. బంగారాన్ని ధరించినప్పుడు పరిశుద్ధతతో దేవుని యొక్క సన్నిధికి రావడానికి ప్రయత్నించాలి. ఈ బంగారము నువ్వు ధరించి దేవుని సన్నిధికి వస్తున్నావంటే ఈ బంగారం అనేది ప్రతిసారి కూడా గుర్తు చేయవలసిన అంశం ఏంటంటే, నేను పరిశుద్ధుడినా, పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉన్నామా, దేవుని సన్నిధికి వెళ్ళడానికి నాకు అర్హత ఉన్నదా అని గ్రహించాలి. పరిశుద్ధత లేకపోతే దేవుని చూడలేం, దర్శించలేం, ఆరాధించలేం. ఇంకా రెండవది ఏంటంటే సాంబ్రాణి. గాస్పర్ అనే రాజు అరేబియా దేశం నుంచి వస్తూ సాంబ్రాణిని తీసుకువచ్చాడు. సాంబ్రాణిని మండుచున్నటువంటి అగ్నిలో వేసినప్పుడు అది పొగ వస్తుంది. పొగ అనేది దోమలు పోవడానికి కాదు, సువాసన వెదజల్లడానికి. మానవ జాతికి దేవునికి ఎప్పుడు కూడా ఒక వైర్యం ఉంది. ఆ దేవుని యొక్క కోపం అనే అగ్నిలో మానవుడు కాలిపోతున్న ప్రతిసారి కూడా మనకు బదులు క్రీస్తు ఆ అగ్నిలో పడుతున్నాడు. తనను తాను దేవునకు నైవేద్యముగా అర్పించుకుంటున్నాడు. తనను తాను సువాసనతో కూడినటువంటి అర్పణగా దేవునకు సమర్పిస్తున్నాడు. మరి ఈ సాంబ్రాణి కూడా దేవుని యొక్క లేదా క్రీస్తు యొక్క మానవత్వానికి చిహ్నంగా నిలుస్తుంది. ఒకసారంట ఒక వ్యక్తి ఒక గురువు దగ్గరికి వచ్చి అన్నాడట, గురువా, దేవుడు లేదా క్రీస్తు ప్రభు దేవుడా లేదా మనిష అని అడిగినప్పుడు ఈ గురువు కొద్ది 10 నిమిషాలు ఆలోచించి ఆ వ్యక్తిని ఈ విధంగా అడిగాడంట, మీ ఇంట్లో మీ తండ్రికి నువ్వేమవుతావు అని అడిగినప్పుడు నేను కొడుకుని అవుతాను. మరి మీ భార్యకి నువ్వేమవుతావు అంటే భర్తను అవుతాను. మరి మీ పిల్లలకు నువ్వేమో తండ్రిని అవుతాను. ఈ విధంగా సమాధానం చెప్పుకున్న తర్వాత ఆ గురువు అన్నారట, మానవుడైనటువంటి నువ్వే ఇన్ని పాత్రలు పోషించినప్పుడు దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు దేవునిగా మానవుడిగా ఉండలేడా అని బోధించాడంట. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సాంబ్రాణి ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని సూచిస్తూ ఉన్నది. ఇంకా మూడోది ఏంటంటే పరిమళ ద్రవ్యం. గాస్పర్ అనే రాజు పర్షియా దేశం నుంచి వస్తూ పరిమళ ద్రవ్యం లేదా బోళం అనే వస్తువును తీసుకొచ్చి ప్రభువుకు సమర్పించారు. కీర్తనల గ్రంథంలో 45వ కీర్తన 8వ వచనంలో ఈ యొక్క పరిమళ ద్రవ్యం అనేది వస్త్రాలకు వాడుతారంట. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చూస్తున్నాం. పడక మీద కూడా ఈ యొక్క పరిమళ ద్రవ్యాన్ని వాడుతారు. పరమగీతములు 1వ అధ్యాయం 13వ వచనం శరీరం కూడా వాడుతారంట ఈ పరిమళ ద్రవ్యాన్ని.
యోహాను సువార్త 18వ అధ్యాయము 39 నుంచి 40 వచనాలు చూస్తే మృత శరీరములకు కూడా ఈ యొక్క పరిమళ ద్రవ్యాన్ని వాడుతారు. ఈజిప్ట్ దేశంలో మృత శరీరంలో ముక్కు రంధ్రాల గుండా ఈ యొక్క పరిమళ ద్రవ్యాన్ని యొక్క బోలమును పంపించి 70 రోజుల పాటు నానబెడితే అది 2000 సంవత్సరముల వరకు కూడా నశించిపోకుండా అది ఆ విధంగా నిలుస్తుంది. దాన్ని మనం అందరం కూడా మమ్మీ అంటాం. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ పరిమళ ద్రవ్యం అనేది క్రీస్తు ప్రభు యొక్క ఉత్థానమునకు పునరుత్థానము సూచిస్తూ ఉంది. కావున దేవుని కొరకు దేవుడు మానవులకై మానవుడిగా అవతరించి మరణిస్తూ మనందరూ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కావున మనం ఆయన యొద్దకు వెళ్ళి సాగిలపడి ఆరాధించాలి. హృదయం అనే పెట్టిని విప్పి బంగారం అని పరిశుద్ధతను, ప్రార్థనని, సాంబ్రాణిని, పరిమళ సువాసనని, బోళమును దేవునికి అర్పించాలి. పండగ నిండుగా ఉండాలి కానీ పండగ దండగా అవ్వకూడదు. మరి ఈనాటి పట్టణంలో చూస్తున్నాం నక్షత్రం, స్టార్ను కూడా చూస్తున్నాం. అంటే స్టార్ లేదా నక్షత్రం అనేది మన ఇంటి మీద కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక నక్షత్రంగా, ఒక స్టార్గా మారాలి. ప్రస్తుత లోకంలో చూస్తే సినిమా స్టార్స్ని చూస్తున్నాం, పొలిటికల్ స్టార్స్ని చూస్తున్నాం, అదే విధముగా క్రికెట్ స్టార్స్ని చూస్తున్నాం. వీరందరూ కూడా ఎప్పుడో ఒకసారి రాలిపోతారు, పడిపోతారు. కానీ యోధా నక్షత్రం అనేది రాలిపోదు, కాలిపోదు, నశించిపోదు, కూలిపోదు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ పండగ రోజున క్రీస్తుని కనుగొని పరిశుద్ధతతో విశ్వాసమును, ప్రేమను కలిగి మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ దేవుని యొక్క దీవెనలు దండిగా మెండిగా పొందడానికి ప్రయత్నించుదాం.